ఢిల్లీలోని కేంద్ర ఎన్నికల సంఘాన్ని వైసీపీ నేతల బృందం కలిసింది. గతంలో ఈవీఎంల పనితీరుపై వీరు ఈసీకి ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు అంశంపై వివరణకు ఈసీ ఆహ్వానించింది. వైసీపీ పార్లమెంటు నేత వైవి సుబ్బారెడ్డి, లోక్సభ పక్షనేత మిథున్ రెడ్డి, మాజీ ఎంపీ బెల్లాన చంద్రశేఖర్, లోకేష్ రెడ్డిల బృందం ఈసీ దృష్టికి పలు కీలక అంశాలు తీసుకువెళ్లినట్లుగా సమాచారం. గత ఎన్నికల్లో చివరి గంటల్లో అకస్మాత్తుగా పోలింగ్ శాతం పెరగడం, అసాధారణంగా ఓటర్లు పెరగడం తదితర అంశాలను ఈసీతో చర్చించారు. ఎలక్షన్స్ లో రాష్ట్ర వ్యాప్తంగా జరిగిన ఎలక్షన్స్ లో ఈవీఎంల తీరుపై కొన్ని డౌట్స్ ఉన్నాయి. ఆ డౌట్స్ కొన్ని నివృత్తి చేయాలని అడిగాము. మరీ ముఖ్యంగా కొన్ని నియోజకవర్గాల్లో ఈవీఎంలకి వీవీప్యాట్లకి కంపారిజన్ చేయాలని కూడా అడిగాము. అవి మీరు చేయటం లేదు. దానిపై ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఇచ్చిన నామ్స్ ప్రకారం డబ్బులు కట్టినా కూడా ఈవీప్యాట్స్కి ఈవీఎం కౌంటింగ్కి మ్యాచింగ్ చేయడానికి కౌంటింగ్ జరపమంటే జరపట్లేదు అనే అంశంపై ప్రధానంగా డిస్కస్ చేయడం జరిగింది. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్లో ఎక్కువ నియోజకవర్గాల్లో పోలింగ్ శాతం పెరిగింది. సుమారుగా 4 కోట్ల ఓట్లలో 51 లక్షల ఓట్లు ఆఫ్టర్ 6 PM జరిగిన పోలింగ్ లో వచ్చింది. దానిపై కూడా పూర్తిగా ఎంక్వైరీ చేయాలని చెప్పి మేము కోరటం జరిగింది. వీవీప్యాట్ల విషయంలో కౌంటింగ్ చేయడానికి లేదు అని వాళ్ళు చాలా నిర్బంధంగా